వామాకు దీన్ని బజ్జీలు అనొచ్చు, ఇంకేమన్నా అనొచ్చు. మనం మొక్క నాటాను చాలా రోజుల కిందట, పెద్దగా అయింది, తమలపాకులాగా అయింది. సరే చూద్దాం, ఒక ప్రయత్నం చేద్దాం. వామాకు దగ్గు వచ్చినప్పుడు తింటాము. ఇప్పుడు వామాకు బజ్జీలు వేసి ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. కొద్దిగా వేడి ఎక్కాల, పర్వాలేదు. ఇలా వామాకును పూర్తిగా అద్దాలి. చాలా పెద్దగా ఉంది, తమలపాకు కంటే పెద్దగా ఉంది. సరే చూద్దాం ఒకసారి ఎట్లుంటుందా అని. చిన్నవి అయితే ఇంకా ఎక్కువ అవుతుంది, పెద్దది కదా చాలు, మరి ఎక్కువైతే కష్టం. పెన్నం చిన్నది కాబట్టి కొద్దిగా పెద్ద వేస్తే బాగుండదు. బాగా వేడి అవుతుంది. కొద్దిసేపు తర్వాత అలా తిప్పాలి. వేడైన తర్వాత బాగా వేడెక్కింది. ఇలా వేడెక్కిన తర్వాత పక్కన నూనె పూర్తిగా ప్లేట్లు వేసుకోకుండా కొద్దిసేపు అలా దాంట్లో వేసుకుంటే దాంట్లో పోతుంది. చిన్న ముక్కలు పెట్టాల్సి వచ్చింది, ఎందుకంటే మరి ఆకు పెద్ద కావడంతో ఇబ్బందికరంగా ఉంటుందని చిన్న వేయడం జరిగింది. చూశారుగా, రెడీ వామాకు బజ్జీలు. తింటే మాత్రం అదర్స్. గతంలో ఒకసారి తిన్నాను, చాలా నెలల కిందట. మళ్ళీ ఒక ప్రయత్నం చేశాను, చూద్దాం ఎలా ఉంటుందో. ఎలా ఉంటుంది అని గతంలో చూశాను కాబట్టి బాగుంది. ఇంకా కొద్ది పక్కన ఏమైనా పచ్చడి పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. ఇందులో శనగపిండితో కారం కూడా వేయడం జరిగింది, రుచికరంగా ఉండాలి కదా. ఈ వర్షాకాలంలో అయితే సూపర్గా ఉంటుంది, చలికాలంలో కానీ బాగుంటుంది. చాలామంది వామాకు తింటారు, దగ్గు వచ్చినప్పుడు, గొంతులో గరగర ఉన్నప్పుడు కూడా తింటారు. కొద్దిగా సైంధవ లవణం వేసుకొని వామాకుతో తింటారు. కానీ వామాకు బజ్జీలు కూడా చేయాలని ఒక ప్రయత్నం చేశాను. చట్నీ చేస్తారు, చాలా రకాలు ఉన్నాయి, కానీ ఒక్కొక్క రకంగా చేసుకుని తింటే బాగుంటుంది, ఎప్పుడు ఒకే రకం కాకుండా. చాలా పెద్దగా ఉన్నాయి. చాలా రుచికరంగా ఉంది. ఆరోగ్యం కూడా. చాలామంది ఏమనుకుంటారంటే ఆయిల్ ఫుడ్ తినకూడదు, అది ఇది అంటారు. తినాలి, దానికి తగ్గట్టుగా పని కూడా చేయాలి.